వెజైనల్ ఇన్ఫెక్షన్ దీని నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అవును. ఇన్ఫెక్షన్స్ కి కొన్ని కారణాలు ఏమైనా చెప్తారా? సో ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ జనరల్ గా రావడానికి గల కారణాలు ఏంటంటే వెజైనాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ తో క్లీన్ చేస్తారనమాట. ఈ డౌచింగ్ వల్ల, ఈ వాటర్ ఎక్కువగా వాడడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియాకి అది ఒక మంచి ఎన్విరాన్మెంట్ గా తయారవుతుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇది ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆడవాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వైట్ డిశ్చార్జ్ జరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఎల్లో కలర్ లో డిశ్చార్జ్ కూడా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా వాళ్ళు యూరినేట్ చేసేటప్పుడు పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. తర్వాత అది కాకుండా ఫిషీ స్మెల్ వస్తుంటుంది. ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ప్రీటర్మ్ బేబీ అంటే నెలలు నిండకుండా పుట్టే పిల్లలు పుట్టడము. మరి న్యాచురల్ వేలో ఇన్ఫెక్షన్ నుండి బయటపడే మార్గం ఏమన్నా ఉందా? మనకు తెలిసేది వచ్చేసి ఫెమిడిలైట్. అసలు ఏముంది దీంట్లో? దీంట్లో 2 రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంది మేడం. లాక్టోబాసిల్లస్ LA14, తర్వాత లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001. దీంట్లో 30 క్యాప్సిల్స్ ఉంటాయి. ఈ క్యాప్సుల్లో ఉండే ఈ 2 గుడ్ బ్యాక్టీరియాస్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసినాము. యుఎస్ లో కూడా 100 సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేపించి ఇండియాలో క్యాప్సుల్ లాగా తయారు చేపించినాం. దీని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఇది యాక్చువల్ గా FSSA ప్రొడక్ట్. ఇది గుడ్ బ్యాక్టీరియా. సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సే లేదు. దీని వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? నేను చెప్తాను. ప్రత్యేకించి మెన్సెస్ అయినప్పుడు ఈ బ్లడ్ ఫ్లో వల్ల వెజైనా pH కండిషన్ మారుతుంది. ఆ సమయంలో కానీ ఎవరన్నా భార్యాభర్త కలిస్తే, ఎందుకంటే అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా రెచ్చిపోయే కండిషన్లో ఉంటుంది. ఎందుకంటే ఆమ్ల వాతావరణం ఉంటే ఆమ్ల వాతావరణంలో ఈ చెడు బ్యాక్టీరియాకి ఒక ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్. అప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా స్త్రీ నుంచి పురుషుడికి కూడా వచ్చి అప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం. రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఎన్ని రోజులు వాడాలి? అదేమన్నా టైం పీరియడ్? ఫస్ట్ రోజుకు ఒక క్యాప్సిల్ లెక్కన నెల రోజుల పాటు వాడుకోవాలి. మెన్సెస్ స్టార్ట్ అయిన ముందర రోజు నుంచో స్టార్ట్ అయిన తర్వాత నుంచి 10 రోజుల పాటు రోజుకు ఒక క్యాప్సిల్ తీసుకోవాలి. ఆ విధంగా ఇంకొక 6 నెలల పాటు తీసుకున్నారనుకోండి, ప్రతి నెల ఫస్ట్ ఒక 1 మంత్ వాడేసి. అసలు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందా? ఇన్ఫెక్షన్ వచ్చినా శరీరం తట్టుకునేటట్టు ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది ఇది? వాళ్ళకి మన దగ్గర డైటీషియన్స్ అమ్మాయిలే ఉంటారండి. ఇప్పుడు ఈ నంబర్కి కనుక ఫోన్ చేస్తే మన అమ్మాయిలు వాళ్ళ పరిస్థితులన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి అప్పుడు కొరియర్ చేస్తారు.